హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి రెసిపీస్. మన రిషి రెసిపీస్లో ఈరోజు ఏం వంటకం అంటే చేపల కూర అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇది మా అమ్మమ్మ నాకు నేర్పించిందండి. చాలా పాతకాలం నాటి చేపల కూర. దీనిలోకి ముందుగా మనం కావాల్సింది ఏంటంటే చేపల ముక్కల్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దానిలోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని, తర్వాత టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి ముక్కలు. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఇది ఇలా ట్రై చేయండి మీరు, తప్పకుండా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చేపల కూరలోకి సరిపడినంత ఆయిల్ కూడా పోసుకున్న తర్వాత ఈ విధంగా పోసుకొని ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఈ విధంగా కలపండి, ముక్కలకు బాగా పట్టేంత వరకు కలపండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ముక్కలకి బాగా ఉప్పు, కారం, నూనె ఇవన్నీ బాగా పడతాయి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా బాగా కలుపుకొని ఆ గుజ్జంతటిని మనం దీనిలో పోసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జును కూడా దీనిలో పోసుకుని ముక్క మునిగేంత వరకు మనం పోసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ కూడా, నేర్చుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ చేపల కూర. మా అమ్మమ్మలు మాకు నేర్పించినటువంటి పాతకాలం నాటి పద్ధతి. అయితే దీనిలో అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగా పులుసుని పోసుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు పులుసు పోసుకుని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకనిచ్చి, ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దీనిలో వేసుకోవాలండి. ఈ విధంగా ఉడికేటప్పుడే వేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా వీడియోలో మీకు చూపించిన విధంగా ఇలా చేపల కూర ఉడికేటప్పుడే మనం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయినంత వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించాలి. ఇలా వేసుకున్న తర్వాత ముక్క విరిగిపోకుండా మనము గంటి పెట్టి తిప్పకుండా మనము గిన్నెని పట్టుకొని ఊపాలండి. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా కలపండి, చాలు, ఉడికిపోద్ది. ఇంకంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. నేనైతే తినేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన రిషి రెసిపీస్ ఛానల్లో మరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.